ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి రావణ్ అలియాస్ జోసెఫ్ని కాకినాడ పోలీసులు మొన్న అరెస్ట్ చేశారు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. కాకినాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సర్పవరం పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ బెయిల్ మంజూరు అవ్వగానే అక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నం పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రశ్న రావణ్ పైన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయంట. అయితే ఇక్కడ చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి రావణ్ అనే వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ గురించి చాలామంది ఆలోచించట్లేదు. ఆయన ప్రశ్న అనే ఛానల్ పెట్టి నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనకు రాజ్యాంగం కల్పించింది వాక్ స్వాతంత్రం అని బరిదెగించి బూతులు మాట్లాడతానంటే కుదరదు. ఇవాళ రావణ్ను చూసి చాలా మంది తయారవుతున్నారు. ఈ రావణ్ వాంటెడ్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారనేది మన అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా అతను చేసినటువంటి కొన్ని కామెంట్స్ వాళ్ళ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఒకటి గమనిస్తే, అతను క్రిస్టియనా, లేదంటే దళితుడా, లేదంటే ఏది అనేది పక్కన పెడితే, ఇక్కడ ఏ మతం వారిని, ఏ కులం వారిని ఎవరు కూడా దూషించడం కానీ జరగకూడదు. ఇవాళ రావణ్ చేసింది అదే. తను ఒక మతస్థుడై ఉండి మరో మతాన్ని కూడా కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అతను సనాతన ధర్మం పైన చేసినటువంటి అనుచితమైన కామెంట్ నిజంగా అది నేను చెప్పకూడదు, కానీ అతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. సనాతన ధర్మం అంటే సంతుల ధర్మం అనే విధంగా ఆయన మాట్లాడాడు. ఇది ఒక మతాన్ని కించపరచడం కాదా? ఇవాళ ఇస్లామిక్ మతాన్ని కానీ క్రిస్టియన్స్ని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతానంటే ఆయా మతస్థులు ఊరుకుంటారా? అన్ని ధర్మాలు ఒకటే, ఎవరిని ఎవరు కూడా దూషించకూడదు. ఇవన్నీ తెలిసి కూడా ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక కులాలను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, అది బరితెగింపు. ఈ రావణ్ అనే వ్యక్తి చేసినటువంటి కొన్ని కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో జరిగినటువంటి క్రిస్టియన్ దళిత సభలు, ఆ సభలో మీరు మాట్లాడాల్సింది ఏంటయ్యా? దళితులకు, అదేవిధంగా క్రిస్టియన్లకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? మీకు రావాల్సినటువంటి ఏమైనా పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మీకు ఏమైనా ఉంటే ఇష్యూలు, వాటి గురించి మాట్లాడాలి. వాటి మీద మీరు పోరాటం చేయాలి. వాటిని పక్కన పెట్టి క్రిస్టియన్ దళిత సభల్లో రాజకీయాలు మాట్లాడడం ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా, రాధా మనోహర్ దాస్ గురించి అని చెప్పేసి ఒక బ్రోకర్ అని ఎలా మాట్లాడతాడు? ఇవి రెచ్చగొట్టే కామెంట్లు కావా? లేదంటే ఇతరుల మనోభావాలు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ, రాధా మనోహర్ దాస్ను అభిమానించే వాళ్ళు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్ళు ఊరుకుంటారా? కేసులు పెట్టరా? ఇక్కడ అదే జరిగింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో తీన్మార్ మల్లన్న అనే ఒక జర్నలిస్టు క్యూ న్యూస్ ఛానల్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కేసీఆర్ పైన, అదేవిధంగా కేటీఆర్ పైన, కవిత గారి పైన. అప్పుడు వాళ్ళు కేసులు పెట్టారు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత జైలుకు పంపించారు రిమాండ్ మీద. ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో కేసులు పెట్టలేదా? ఊరుకున్నారా? ఆయన ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకున్నారా? ఇక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి అనుకూలంగా మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టులను అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందున రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళపై కేసులు పెట్టి అరెస్టులు చేయలేదా? అలాగే చూస్తే ఇప్పుడు రీసెంట్గా నిన్ననే తమిళనాడులో కొత్తగా విజయ్ ప్రభుత్వం వచ్చింది, టీవీకే ప్రభుత్వం వచ్చింది. ఒక ఎమ్మెల్యే త్రిష అండ్ విజయ్ను ఉద్దేశించి చాలా అనుచితమైనటువంటి ఒక కామెంట్ చేశాడు. ఆ వెంటనే అతన్ని నిన్న అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి విజయ్ ప్రభుత్వం కూడా అరెస్టులు చేశారుగా తమిళనాడులో. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరినైనా ఊరుకోరు,
అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. అంతేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా రెచ్చిపోతుంది, పోలీసులను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, అంటే చట్టాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తుంది, జర్నలిస్టుల పైన కేసులు పెడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఘర్షణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వ్యక్తి చేసినటువంటి అనుచితమైనటువంటి కామెంట్స్ తర్వాత ఆయనపై కేసులు పెట్టి ఆయన రిమాండ్కి పంపలేదా, కుళ్ళబడవలేదా పాపం అతన్ని? అంటే ఇక్కడ ఎవరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పే, అది బరి తెగింపే, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. జర్నలిస్టులకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడితే ఏ ప్రభుత్వాలు ఊరుకోవు అనేదానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను చెప్పినాయి. రేపు ఎవరు ఏం మాట్లాడినా మీరు ఆయా ప్రభుత్వాలు చేస్తున్న వాటివి తప్పు అన్నప్పుడు వాటిని ఎత్తి చూపండి. అంతేగాని బరి తెగించి అర్రే ఒరే తురే నోట్లో పవన్ కళ్యాణ్ బేవకూఫ్ నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావురా బే అని మాట్లాడడం కానీ ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పట్టుకొని మీరు మాట్లాడేది. అదేవిధంగా సనాతన ధర్మాన్ని పట్టుకొని సన్నతుల ధర్మం అంటావా? మీకు ఎవరిచ్చారు ఇవన్నీ? మీకు హక్కు, స్వేచ్ఛ ఇదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇదా? ఇవాళ తెలంగాణలో చాలా మంది మాట్లాడుతున్నారు, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి రావణ్ అనే వాడిని అరెస్ట్ చేయడం తప్పు, కేవీ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు అంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అరెస్టులు చేయలేదా ఇలా మాట్లాడిన వాళ్ళని? ఇప్పుడు రేవంత్ సర్కార్ అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద దాడి చేశారు? ఆ రోజు చేశారు కదా, చేస్తారు కూడా. తప్పు తప్పే. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసే ఎవరినైనా కూడా కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అది దయచేసి ఇలాంటి వాళ్ళను సమర్థించకండి, వెనకేసుకురాకండి. వాళ్ళు చేసింది తప్పు. రావణ్ అనే వ్యక్తి వాంటెడ్గా తను కావాలని చేస్తున్నటువంటి తతంగం. పైగా నిన్న పిఠాపురంలో అరెస్ట్ చేసిన తర్వాత కాకినాడ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు అతను పిరికిలు బిగించి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మిగతా జనాలను రెచ్చగొట్టేలాగా పిడికిలు బిగించి మరీ వాళ్ళని రెచ్చగొట్టాడు. అంటే ఇదంతా ఏంటి? ఒక ప్లాన్ ప్రకారం, ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఫ్యూచర్లో వీళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ఒక జెండా కింద పనిచేస్తారు, ఒక ఎజెండా పెట్టుకుంటారు. ఫ్యూచర్లో మనం ఎమ్మెల్సీ అవ్వాలి, లేదంటే ఎమ్మెల్యే అవ్వాలంటే మీరు చేసేది. ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎత్తి చూపండి. ఇక్కడ ఈ పలానా సమస్య వచ్చింది, దీన్ని ఎలా టేకప్ చేస్తారు, ఇక్కడికి ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా అని చెప్పి మీరు అడగండి. హుందాగా ఉంటుంది. కానీ హుందాగా ప్రవర్తించాలి. కానీ జర్నలిస్టుల పేరుతో చాలా మంది చేసే నీచమైన తతంగం ఇది. మరి ఇలాంటి వాళ్ళను మీరు ఎలా వెనకేసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటువైపు చూస్తే తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు కానీ మీరే ఎలా వెనకేసుకొస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్రం కాదు. ఇది బరిదెగింపు. ఇలా బరిదెగించే వాళ్ళను మీరు వెనకేసుకొస్తారంటే ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేయండి.